నమస్తే అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్వీస్ డైనింగ్. ఫ్రెండ్స్, ముందు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఏం చేస్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. నేనైతే ఇక్కడ బోటి కర్రీ చేస్తున్నాను. ఈ బోటి కుండలో వేసి పొయ్యి మీద అయితే ఉడికించుకున్నాము. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవి వేసుకొని బాగా కలుపుకోండి. ఆ తర్వాత కొంచెంగా పసుపు, ఆ తర్వాత అల్లం వెల్లిగడ్డ, తర్వాత ఉడికించి శుభ్రంగా క్లీన్ చేసుకున్న బోటి అయితే వేసుకుంటున్నాను. ఈ బోటి చాలా మంచిగా ఉడికిపోయింది. పొయ్యి మీద ఉడికించాం కదా, చాలా చక్కగా ఉడికింది. ఈ బోటి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది అయితే తినరు. ఈ బోటి చాలా హెల్దీ. తినని వాళ్ళైతే అలవాటు చేసుకోండి. ఈ బోటిని గోంగూరలో వేసి చేస్తున్నాను ఈరోజు. గోంగూరలో వేసి చేసుకోవడం వలన ఈ బోటి కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుంది. తినని వాళ్ళైతే ఒకసారి ఇలా ట్రై చేయండి గోంగూరతో. తర్వాత ఇక్కడ గోంగూర వేస్తున్నాను. గోంగూర వేసి మంచిగా కలపండి. ఆల్రెడీ మనకి బోటి ఉడికింది కాబట్టి గోంగూర ఉడికితే సరిపోతుంది. తర్వాత మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్నాక మళ్ళీ తీసి 2 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో కలపండి. ఇక్కడైతే నాకు గోంగూర ఉడికిపోయింది. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. ఈ బోటిలో గోంగూర వేసుకున్నాం కదా, పుల్లగా ఉంటుంది కాబట్టి టమాటా అవసరం లేదు. కారం అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది, పులుగుంటుంది కాబట్టి. తర్వాత 2 టీ స్పూన్స్ అయితే గరం మసాలా వేసాను. తర్వాత సాల్ట్ వేసాను. మీరు మీ టేస్ట్ తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. తర్వాత వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఇదైతే కేజీ బోటి అండి. ఇది సరే ఎంత చక్కగా ఉందో. ఈ గోంగూర ఫ్లేవర్ అనేది బోటిలోకి ఇది చాలా రుచిగా ఉంటుంది. బోటి కర్రీ అనేది అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర బోటి అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Enjoy, like, comment and share, subscribe. Anvie's Dining.